కూకట్పల్లి ఒక 10 ఏళ్ల బాలిక సహస్ర మర్డర్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసింది. మర్డర్ జరిగిన విధానం కానీ, ఆ తర్వాత విచారణ కానీ, ఆ తర్వాత వెలుగు చూసినటువంటి అంశాలు, ఇలా ప్రతిదీ సంచలనమే, ప్రతిదీ చర్చనీయాంశం. ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది పూర్తి వివరాలు మనకు తెలిసాయి. కానీ ఇంకా ఈ విషయాన్ని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఒక ముఖ్యమైన అంశం గురించి ఆర్టీవీ ముందు ప్రస్తావించబోతోంది. ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ముఖ్యంగా కూకట్పల్లి ఈ సహస్ర కేసులో సహస్ర మరణించిన తర్వాత అదే రోజు ఆ బాలుడి తల్లి నువ్వు కానీ చేసావా ఈ మర్డర్ అని అడిగింది. ఇది మనం నార్మల్గా చూడగలుగుతామా? ఈ కేసులో ఎన్నో అబ్నార్మల్ థింగ్స్ మనం చూసాం. చాలా అబ్నార్మల్గా అనిపించినటువంటి విషయాలు. ఆ బాలుడి వైఖరి దగ్గర నుంచి, ఆ బాలుడు చేసిన విధానం దగ్గర నుంచి, మానసిక స్థితి గురించి ప్రతిదీ ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మరొకసారి మరొక ముఖ్యమైన విషయం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తల్లి మాట్లాడుతూ చెప్పిందట, పోలీసులతో మాట్లాడుతూ, ఒకవేళ నా కొడుకు దగ్గర ఒక ఫోన్ కనిపించినప్పుడే నీకు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుక నేను నిలదీసి ఉంటే, నేను కొంచెం కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో అంటూ గుండెలు బాదుకుంటూ ఆ తల్లి ఏడ్చింది. తప్పు నాదే అంటూ ఆ తల్లి పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు ఇదే విషయం అనేక మంది పిల్లల విషయంలో, అనేక మంది యువత విషయంలో ఇదే జరుగుతోంది. చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని సరిగా పట్టించుకోక, కొంతమంది ఒకవేళ ఏదైనా చేద్దామని ప్రయత్నించినా సరే పిల్లలు వాళ్ళ మాట వినకనో, ఆ స్థాయి దాటిపోవడం వలన వాళ్ళని వదిలేస్తే చివరికి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మైనర్ పిల్లల్లో క్రైమ్కి పాల్పడుతున్న వాళ్ళ పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రతి సంవత్సరం సుమారుగా 2% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాల్టి యువత ఉందనేది మనం చూడొచ్చు. ఈ కేసుకు సంబంధించి చూద్దాం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తల్లి ఒక కొడుకుని, సహజంగా ఏ తల్లైనా ఒక కొడుకుని నువ్వు కానీ చేసావా, ఇంత దారుణానికి నువ్వు పాల్పడ్డావా అని అడగగలుగుతుందా? అడిగింది అంటే ఆ కొడుకు ఏ స్థాయిలో ఉండుంటాడు, ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉండుంటుంది, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్లు ఎలా ఉండుంటాయి. క్రైమ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం, స్కూల్కి వెళ్ళకపోవడం, లేదంటే దొంగతనాలకు పాల్పడడం. మనందరికీ తెలిసిన విషయం, ఒక ఫోన్ అతను కొనుక్కున్నాడు సడన్గా. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని తల్లి అడిగితే తల్లికి చాలా దురుసుగా సమాధానం చెప్పారు. ఆ యువకుడు చెప్పాడు. ఆ తర్వాత ఏం చేసేది లేక, అంటే వీడు ఎంత చెప్పినా వినడు, మారడు అని చెప్పేసి వదిలేసింది ఆ తల్లి. మరొక ముఖ్యమైన విషయం కూడా చూస్తే, అసలు ఈ కేసులో కుటుంబ సభ్యులకు మొదట అనుమానం రావడానికి కారణమైంది ఆ యువకుడు స్నానం చేయడం. కేవలం స్నానం చేయడమే. అంటే ప్రతిరోజు ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ, స్నానం చేయి, బ్రష్ చేయి, నీట్గా ఉండని చెప్పినప్పటికీ కూడా కనీసం వినని తమ కొడుకు ఉదయం 10:30 గంటలకి స్నానం చేసి రావడంతో ఒకంత వాళ్ళకి అర్థం కాలేదు ఏమైంది, ఎందుకు వీడింత సడన్గా చేంజ్ అనేది. అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కంగారుగా ఆ యువకుడు తిరుగుతూ ఉండడం, భయంగా ఉండడం, ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండడం, పోలీసులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు, ఏమేం సర్చ్ చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండడం, ఇంట్లో అదే పనిగా అదే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండడం, ఎవరెవరిని ప్రశ్నించారు, ఏం ప్రశ్నించారు, ఎవరేం సమాధానాలు చెప్పారు అని తల్లిదండ్రులను అడుగుతూ ఉండడం. ఇవన్నీ చూసిన తర్వాత తల్లికి అనుమానం వచ్చింది. ఆ తల్లి అడిగింది, ఒకవేళ నువ్వేమైనా చేసావా అని. వెంటనే ఆ తల్లి మీద ఆ యువకుడు కొంత హార్ష్గా రియాక్ట్ అయ్యాడు. నీ మీద ఒట్టు, నేను చేయలేదు, నువ్వే పట్టించేటట్టున్నావు నాకు సంబంధం లేని విషయాన్ని, అసలు ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, నువ్వు ఇలా అడిగి 10 మందిలో ఎవరితోనో మాట్లాడితే రేపు నాకు సమస్య అవుతుంది అని ఆ తల్లి మీద కూడా కొంత ఘాటుగా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది, కొంత హార్ష్గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఒక 10 ఏళ్ల బాలికను అంత దారుణంగా ఎవరైనా సరే, ఒక 10 ఏళ్ల బాలిక ప్రాణాలు అంత దారుణంగా తీస్తారా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక తల్లి కొడుకుని ఎందుకు అడుగుతుంది?
సో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. అసలు అడుగుతారా సాధారణంగా? ఏ తల్లైనా ఏ కొడుకునైనా అలా అనుమానించగలుగుతుందా? ఒకవేళ అలా అనుమానించింది అంటే ఆ కొడుకు మానసిక స్థితి ఏమై ఉంటుంది? గతంలో ఎలాంటి పనులు చేసుంటాడు? ఇది చాలా కీలకంగా మారింది. గతంలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు, జులాయిగా తిరిగేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు కాదు, చిన్న చిన్న గొడవలకు వెళ్ళేవాడు, అడిగితే పేరెంట్స్ మీద కూడా తిరిగి చాలా కోపంగా మాట్లాడేవాడు, వాళ్ళనే ఎదిరించేవాడు. సో ఇలాంటి మనస్తత్వాన్ని ముందే కంట్రోల్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదే అని ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం ఉంటుంది? ఖచ్చితంగా ఆ తల్లి తండ్రి చాలా బాధలో ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు అనేక మంది ఉంటారు. సో ఇక్కడ ఆర్టీవీ చేస్తున్న ప్రయత్నం అదే. పిల్లల్లో ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ అందుబాటులో ఉండడం, ఫోన్లు అందుబాటులో ఉండడం, రకరకాల వ్యసనాలు చాలా ఈజీ అయిపోవడంతో యువతలో ముఖ్యంగా ఇలాంటి చెడు ఆలోచనలు, చాలా అగ్రెసివ్ థాట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, వాల్యూస్ పడిపోతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకా విచారణ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇప్పుడు ఆ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, ఆ యువకుడి పేరెంట్స్ పరిస్థితి ఏంటి? మరోవైపు సహస్ర కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ ఆ యువకుడిని ప్రాణాలు తీయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. అప్పుడే తమకు న్యాయం జరుగుతుంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం? ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పెట్రిషియా, ఇప్పుడు ఆ తల్లి మనం చూసాం, ఆ తల్లి గుండెలు బాదుకుని ఏడవడాన్ని మనం చూసాం. నా కొడుకుని అప్పుడే కనుక నేను కంట్రోల్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో అసలు ఈ కండిషన్ ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఏంటి? తమ కొడుకు ఇంత దారుణానికి పాల్పడ్డ తర్వాత వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇటు సహస్ర కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది? అండ్ అప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, ఎవరు ఏంటనేది, అంటే ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది పూర్తిగా తెలిసిన తర్వాత ఫర్దర్గా అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్, కుక్కట్పల్లి సహస్ర కేసు సెన్సేషనల్ అయిన విషయం. అదే కాకుండా పలు కీలకమైన విషయాలు కూడా అంశాలు బయటపడుతున్నాయి. ఏదైతే నిందితుడు సాయి అతి దారుణంగా కిరాతకంగా సహస్రాన్ని చంపిన తర్వాత ఏదైతే ఇంటికి వెళ్ళిన టైంలో కూడా వాళ్ళ తల్లికి కొంచెం సస్పీషియస్గా అనిపించవచ్చు. అనేక ప్రశ్నలు కూడా ఆ తల్లి కొడుకుని అడిగినప్పటికీ కూడా అతను నిజం బయటికి చెప్పాడు. తల్లికి తెలిసినప్పటికీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా పోలీసులు ఒక్క క్లూ లేకుండా కూడా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన లీడ్ ప్రకారం పోలీసులు డీకోడ్ చేశారు. ఆ తల్లికి అన్ని తెలిసినప్పటికీ కూడా ఎక్కడ కొడుకు అరెస్ట్ అయిపోతాడంటూ కూడా పోలీసులకి నిజం చెప్పకపోవడం. అదే కాకుండా 10వ తరగతి చదువుతున్న వ్యక్తి 10 సంవత్సరాల బాలికను అతి దారుణంగా హత్య చేసినప్పటికీ కూడా ఆ తల్లికి ఇంత మాత్రం కనికరం రాలేదా? ఎంత కొడుకైనప్పటికీ కూడా తనలాగే ఇంకో ఇంట్లో దీపం ఆర్పేసినప్పటికీ కూడా ఒక చిన్న బాలిక చనిపోయిందంటూ కూడా ఇంగిత జ్ఞానం లేదంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, స్థానికంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే కాక అతనికి ఒక మొబైల్ ఫోన్ తరచూ వాడేవాడు, దాంట్లో అనేక సీరియల్స్, క్రైమ్ సీరియల్స్ చూసేవాడు, ఓటీటీకి అలవాటు పడినప్పటికీ కూడా తల్లి ఒకసారి ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినప్పటికీ నేను కొనుక్కున్నాను అంటూ అతను చెప్పడము, నువ్వు ఎక్కడి నుంచి నీకు డబ్బులు వస్తాయి, నువ్వు చదివేది 10th క్లాస్, స్కూల్కి సరిగా పోవు, ఎప్పుడు ఆకతాయిగా జులాయిగా తిరుగుతూ ఉంటావు, నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దొంగతనం చేసావా లేకపోతే ఇంకెవరిని ఇచ్చావా అంటూ కూడా ఆ తల్లి ఎక్కడా కూడా బలంగా ప్రశ్నించలేదు. కేవలం ఓకే వీడికి ఫోన్ వచ్చింది, వీడు వాడుతున్నాడు అనే ఒక ధ్యానంలోనే ఉంది. కానీ పేరెంట్స్ అప్బ్రింగింగ్ పైన కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా రేజ్ అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలలో ప్రవర్తన ఏదన్నా వాళ్ళు డిఫరెంట్గా స్టీరియోగా డిఫరెంట్ బిహేవియర్ వాళ్ళకు వస్తుంది, సైకాలజికల్గా మెంటల్లీగా వాళ్ళు స్టేబుల్గా లేరు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్లడమో లేక వాళ్ళే కౌన్సిలింగ్ చేయడమో లేకపోతే ఇది కరెక్ట్ ఇది తప్పు అని తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తాయంటూ కూడా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. అప్పుడే మొదట ఫోన్ వచ్చిన వెంటనే తల్లి మందలించి ఆ ఫోన్ లాక్కోవడమో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడనే వాళ్ళకి ఇచ్చేయడమో లేదంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఇవన్నీ కూడా తను ఎక్కడ కూడా ఇంటరాగేట్ చేయడం, అట్లీస్ట్ వివరాలు తెలుసుకోకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా అతను ఓటీటీకి అలవాటు పడి క్రైమ్ సీరియల్స్ చూడడం
తీసుకుంటాం. మిషన్ డాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. పోలీసులు కూడా ఈ కేసు తీవ్రత తగ్గించడానికి అనేక ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే మిషన్ డన్ అనుకుంటా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఆ లేఖలో మాత్రం మిషన్ డాన్ అని కూడా క్లియర్గా ఉంది. అతను ఒక డాన్ లాగా ఇమాజినేషన్ చేసుకోవడము, అదే కాకుండా సీరియల్స్కి కానీ లేకపోతే ఆ క్రైమ్ సిరీస్కి కానీ అతను అలవాటు పడి ఓటీటీకి బానిస అయిపోయి క్రైమ్ చూసి అతనే క్రిమినల్గా మారిపోవడం, నేను క్రైమ్ చేయాలి, నేను ఒక డాన్ని ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, అందరినీ భయపట్టించాలి అన్న ఒక స్వభావం అతనిలో మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవ్వడం, అతను కాస్త క్రిమినల్గా మారిపోవడం. ఇదే కాకుండా ఆ బాలుడు 10వ క్లాస్ చదువుతున్న బాలుడి పైన కూడా 14 సంవత్సరాలు SC/ST అట్రాసిటీ కింద అనేక కేసులు పెట్టాలి. దాదాపు 3 ఏళ్ల పైన కూడా జైలు నుంచి రాకుండా జీవిత ఖైదీగా అతన్ని ఉరి తీయాలంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసులు మాత్రం అతన్ని జీవిత ఖైదీ చేయడానికి ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. జువెనల్ అయినప్పటికీ జువెనల్ హోమ్లో ఉన్నాడు. జువెనల్స్కి మాత్రం 3 years కన్నా ఎక్కువ శిక్ష పడదు. కానీ అయినప్పటికీ కూడా అతని మెంటాలిటీ కొంచెం అనలైజ్ చేస్తుంటే కూడా కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది ఇదంతా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ బట్టే తెలుస్తుంటుంది. అదే కాకుండా ఇతని మెంటాలిటీ మాత్రం చాలా క్రిమినల్ అనే చెప్పొచ్చు. మొదట మిషన్ డాన్గా లేఖ రాసుకోవడం, దాంట్లో ఎలా లోపలికి వెళ్ళాలి, గ్యాస్ ఎలా లీక్ చేయాలి, ఎవరైనా అడ్డుపడితే కత్తితో బెదిరించాలి, లేదంటే చంపేయాలి, ఇంత డబ్బు తీసుకురావాలి, ఇక్కడ నుంచి బ్యాట్ దొంగతనం చేయాలి అని ఒక దుర్బుద్ధి అతనిలో. ఇంత 10th క్లాస్ చదువుతున్న బాలుడికి ఒక 6th క్లాస్ అమ్మాయిని ఎలా చంపాల్సి వచ్చింది, ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది అనేది కూడా 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన న్యూస్ అనే చెప్పచ్చు. కానీ ఇటువంటి మెంటాలిటీ మాత్రం ఖచ్చితంగా పిల్లలని పేరెంట్స్ కూడా ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు మాట్లాడే మాటలు తరచూ పేరెంట్స్ కూడా ఎప్పుడైనా చూస్తుంటే కూడా తల్లిదండ్రులు గొడవ పడినప్పుడు కూడా అబ్బాయిలు తండ్రిలాగా ప్రవర్తించడము, అమ్మాయిలు తల్లిలాగా ప్రవర్తించడం తరచూ జరుగుతున్నాయి. ఎప్పుడైనా పేరెంట్స్ తల్లిని కొట్టడం చూస్తే ఖచ్చితంగా పిల్లలు అవే నేర్చుకోవడము, తల్లిని కొట్టడము ఇటువంటివి తరచూ జరుగుతుంటాయి. అప్బ్రింగింగ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత పావర్టీ లైన్లో ఉన్నప్పటికీ కూడా మంచి ఎప్పుడు కూడా పిల్లలకి బోధిస్తూ ఉండాలనేది కూడా ఈ కేసు ద్వారా కూడా మనందరికీ ఒక కనువిప్పు అనే చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు ఇంతకన్నా వరస్ట్ అవుతారని తెలుస్తుంది. తల్లికి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా సహస్ర చనిపోయినాక చంపిన తర్వాత కూడా కొడుకు వచ్చి తల్లికి చెప్పినప్పటికీ కూడా ఆ తల్లి కేవలం తన కన్నపేగు కొడుకును మాత్రమే రక్షించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఎక్కడ కూడా మరో ఆడపిల్ల చనిపోయింది, చిన్న పసిపాప అని కూడా ఏమాత్రం ఇంగితం లేకుండా ప్రయత్నించారు. ఇదంతా కూడా మైండ్ సెట్, అప్బ్రింగింగ్ మైండ్ సెట్ పైన వస్తుంది. ప్రజలు కూడా ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లల్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. సహస్ర తల్లిదండ్రుల కండిషన్ ఎలా ఉంది అంటే తమ పాపను అంత దారుణమైన స్థితిలో చూసిన తర్వాత, అంత నరకాన్ని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేశారు ఆ యువకుడికి కూడా ఇలాంటి శిక్ష వేయాలి, అతని ప్రాణాలు తీయాలని, అప్పుడే న్యాయం జరుగుతుందంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. మనం చూసాం వాళ్ళ బంధువులు కానీ అందరూ. సో వాట్ ఈస్ దేర్ ప్రజెంట్ కండిషన్? ఇటు పాప తల్లిదండ్రులైనా సరే, ఇటు ఈ బాబు తల్లిదండ్రులైనా సరే, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఖచ్చితంగా ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిన ఈ కేసు ద్వారా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి సహస్ర వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా ఇప్పటికీ కూడా తన మానసిక పరిస్థితి బాగాలేదు, రోడ్డు పైన కూర్చొని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగాలి, అన్యాయం జరిగింది, నా పాపని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. నిందితుడు మైనర్ అయినప్పటికీ కూడా అతనికి ఉన్న మెంటాలిటీ ఇతన్ని జనజీవన స్రవంతిలో మళ్ళీ వదిలేస్తే నా బిడ్డకి జరిగినట్టు ఇంకెవరికైనా జరగదు, ఎవరికైనా హార్మ్ చేయొచ్చు అంటూ కూడా ఆ తల్లి అనేకసార్లు పోరాడిన పరిస్థితి. అదే కాకుండా వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్నారు. ఇంత అన్యాయం జరిగింది, బిడ్డని కొంచెంసేపటి వరకే వదిలేసి ఇలా మేము వెళ్ళాము, ఈ లోపలనే ఇంత దారుణానికి ఒడికడతారని మేము అనుకోలేమంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదైతే ఈ నిందితుడు సాయి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ అప్బ్రింగింగ్ పైన కూడా ప్రస్తుతము సొసైటీలో క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. అదే కాకుండా తల్లికి తెలిసినప్పటికీ కూడా తల్లిని ఏమాత్రము సపోర్ట్ చేయకుండా ఖచ్చితంగా అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఇటువంటివి చేస్తుంటే కూడా ఆ స్త్రీని అందరినీ, ఆ మదర్ని, ఆ స్త్రీని అందరూ మెచ్చుకునేవాళ్ళు. కానీ తల్లే నిందితుడిని ప్రొటెక్ట్ చేయడం అనేది దారుణమైన విషయము. సహస్ర కుటుంబ సభ్యులు కూడా తల్లిని అరెస్ట్ చేయాలి, కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. 2 కుటుంబాలు చాలా దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి పెట్రిషియా చెప్పినట్లుగా. ఓ పక్క
తమ కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తమ కూతురు చిన్న పాప 10 ఏళ్ల పాపని కోల్పోయి ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో తమ కూతుర్ని అలా చూసినటువంటి తండ్రి నిద్రపోగలడా? నిజంగా కళ్ళు మూసుకుంటే ఆ ఘటనే కళ్ళ ముందు కనిపించదా? తమ కూతురే కళ్ళ ముందు కనిపించదా? రక్తపు మడుగులో కత్తి ఘాట్లతో అక్కడ పడిపోయినటువంటి తమ కూతురు ఆ కళ్ళ ముందు మెదులుతూ ఉండదా? ఆ ఇంట్లో ఉండగలుగుతారా? ఒక రకంగా మానసికంగా అది వాళ్లకు నరకం కాదా? అంత ఈజీగా బయటకు రాగలుగుతారా అలాంటి పరిస్థితి నుంచి? మరోవైపు ఆ బాబు తల్లిదండ్రులు కూడా తమ కొడుకు ఇంత దారుణానికి ఒడిగట్టగలిగాడన్నటువంటి నిజాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతారు? బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు తమ కొడుకే ఇది చేశాడని. మనకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ కారణంగా మైనర్ అవ్వడం వల్ల బయట ఎక్కడ మనం చెప్పలేదు ఫలానా యువకుడు, ఫలానా తల్లి, ఫలానా తండ్రి అని చెప్పలేదు. కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా, తమ బంధువులకు తెలుస్తుంది కదా. నీ కొడుకుని ఇలాగా పెంచేది అని ఆ తల్లిదండ్రులు వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. లేదంటే తమ కొడుకే ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు, ఒక 10 ఏళ్ల బాలికని ఇంత దారుణంగా ప్రాణాలు తీయగలిగాడన్న నిజాన్ని వాళ్ళు ఎలా జీర్ణించుకోగలుగుతారు? ఆ గిల్టీ ఫీలింగ్ తమకుండదు. ఆల్రెడీ ఆ తల్లిలో కనిపిస్తోంది కదా. నేను ముందే ప్రశ్నిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మరొక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ తల్లికి ఆ కొడుకుని ప్రశ్నించడం మాత్రమే కాదు, ఎరా నువ్వు చేసావా ఈ పని అని అడిగింది అంటే ఆ కొడుకు మనస్తత్వం ఆ తల్లికి తెలియడం ఒక అంశం అయితే, 4 రోజుల పాటు పోలీసులు నానా అవస్థలు పడి ఏ ఆధారం దొరక్క అందరినీ ప్రశ్నిస్తున్న సమయంలో ఇది చాలా కీలకమైన అంశం. నిజంగా ఎవరి మీదైనా సరే ఒక అనుమానం ఉంటే అదే ఆ కొడుకు ప్లేస్లో ఏ పక్కింటి అబ్బాయో ఇంకెవరి మీదైనా అనుమానం ఉంటే ఆ తల్లి చెప్పదా? ఎందుకో కొంచెం అనుమానంగా ఉంది, అతని బిహేవియర్ అనుమానంగా ఉంది, లేదంటే అతను చేస్తుంటాడేమో అని అనుమానం మాకుంది అని ఆ తల్లి చెప్పుండదా? పక్కింటి వాళ్ళు ఇంకెవరన్నా అయితే అదే అనుమానం తమ కొడుకు మీద ఉంటే మాత్రం ఎందుకని బయటికి చెప్పలేకపోయింది? తమ కొడుకుని సరిగా పెంచలేదన్నటువంటి గిల్టీ ఫీలింగ్ ఆల్రెడీ ఉంది కదా. సో ఆల్రెడీ అలాంటి ఒక గిల్టీ ఫీలింగ్ని మోస్తున్నప్పుడు తమ గుండెల్లో వేరే ఒక చిన్న బాలిక ప్రాణాలు ఇంత దారుణంగా తీసుండొచ్చు అనే అనుమానం ఆ తల్లికి ఉన్నప్పుడు, ఆ కొడుకుని అడగగలిగినప్పుడు, ఆ తల్లి నువ్వు చేసావా ఈ దారుణం అని అడగగలిగినప్పుడు, అనుమానించగలిగినప్పుడు, ఆల్మోస్ట్ ఆ కొడుకు మీద అలాంటి ఒక నమ్మకం ఉన్నప్పుడు, పోలీసులు 4 రోజులుగా నానా అవస్థలు పడుతుంటే, ఆ తల్లిదండ్రులు కన్న కూతుర్ను కోల్పోయి కడుపు కోతతో అక్కడ గుండెలు పగిలేలా రోధిస్తుంటే, అనుమానం ఉన్న కొడుకు ఇంట్లోనే తిరుగుతుంటే, అనుమానం అనే కంటే కూడా ఆల్మోస్ట్ తనకు అర్థమైపోయింది తన కొడుకు చేశాడని. మరి ఎందుకని పోలీసులు విచారించినప్పుడు ఒక మాట చెప్పలేకపోయింది? కొడుకు అన్న మమకారం ఉంటుంది ఖచ్చితంగా. కొడుకు ఏదైనా జరుగుతుందేమో అన్నటువంటి భయం ఉండొచ్చు, మమకారం ఉండొచ్చు. కానీ గిల్టీ ఫీలింగ్ ఉంది కదా, వాడిని సరిగా పెంచలేకపోయాం, వాడు ఇలాంటి దారుణానికి ఒడిగట్టు ఉండొచ్చు అనే అనుమానం ఆల్రెడీ ఉంది కదా. తమ కొడుకు లాంటి మరొక చిన్న పాపే కదా, 10 ఏళ్ల పాప కదా. ఆ తల్లిదండ్రులతో కూడా కడుపు కోతే కదా. అన్నిటికీ మించి సమాజంలో ఉన్నాం కదా, ఆ బాధ్యత ఒక్కసారి గుర్తు చేసుకుని ఉండాల్సిందేమో. కొడుకు విషయంలో నెరవేర్చలేకపోయిన బాధ్యత కనీసం ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తమ కర్తవ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందేమో. ఏ సొంత కొడుకైనా సరే తప్పు చేస్తే దండించాలి కదా, వాళ్ళు దండించలేకపోయారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత అయినా సరే అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఎందుకని ఒక మాట చెప్పలేదు? పోలీసులకు ఇంకా ఈజీ అయ్యేది కదా. కనీసం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకేదో డౌట్ ఉంది, కొన్ని ఏదో అబ్జర్వ్ చేశాడు, ఆ విషయాన్ని చెప్పబెట్టి ఇది బయటపడింది. ఒకవేళ చెప్పకపోయి ఉంటే ఇంకెన్ని రోజులు పట్టేదో, పోలీసులు ఇంకెన్ని అవస్థలు పడాల్సి వచ్చేదో. అటుపక్క తల్లి తండ్రి ఏం జరిగిందో తెలియక, తమ కూతుర్ని ఎందుకు కోల్పోయామో తెలియక, తమకెందుకు ఈ నరకాన్ని అనుభవించాలో తెలియక చిత్రవద ఎన్ని రోజులు పడాల్సి వచ్చేదో. అన్నిటికి మించి ఒకవేళ కానీ ఈ కేసులో దొరక్కపోయి ఉంటే ఇంకెన్ని దారుణాలకు పాల్పడి ఉండేవాడో కదా. ఎందుకంటే ఇది క్షణికావేశంలో జరిగింది కాదు కదా, ప్రీ ప్లాన్డ్గా పక్కాగా. అక్కడ ఒక బ్యాట్ని దొంగతనం చేయడానికి వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఆ ఇంటినే గ్యాస్ లీక్ చేసి రావాలి అని ప్లాన్ చేసుకున్నాడు కదా. అతని మనస్తత్వం అలా ఉంది కదా, అతని వ్యవహార శైలి అలా ఉంది కదా, అతను దొంగతనాలకు పాల్పడ్డాడు కదా. సో ఇన్ని ఉన్నాయి కదా. ఒకవేళ ఇది గనక ఈ కేసులో కనుక అతను దొరక్కపోయి ఉంటే, ఏ ఆధారాలు లేక పోలీసులు కనుక ఒకవేళ ఇంకా డిలే చేస్తుంటే ఇంకేదైనా క్రైమ్ జరిగి ఉండేది కదా.
మరొక దొంగతనానికి పాల్పడడమో లేదంటే మరొక ఇంకెవరికైనా కుటుంబానికి నష్టం జరగడమో ఇంకెవరి ప్రాణాలైనా పోవడమో జరిగేది కదా. కొడుకు అన్నటువంటి ఆ మమకారాన్ని అక్కడ కూడా చూపించాలా. నిజంగా ఒక బాధ్యత లేని కొడుకుని, ఒక తప్పుదారిలో ఉన్నటువంటి కొడుకుని, తప్పు చేశాడన్న అనుమానం ఉన్నటువంటి కొడుకు మీద ఆ తల్లి నిజంగా అంత మమకారం చూపించాలా? అక్కడ బాధ్యత గుర్తెందుకు రాలేదు? ఎవరెవరినో ప్రశ్నించారు, వాళ్ళని కూడా ప్రశ్నించారు కదా. సో ఇలా అన్ని కోణాల్లోనూ ఖచ్చితంగా ఆలోచించాలి. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ రెండు సైడ్ల నుంచి ఖచ్చితంగా నష్టం జరిగింది. ఇరు కుటుంబాలు చాలా దారుణంగా చిత్రవద అనుభవిస్తున్నారు. పాపను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కానీ తమ కొడుకే ఇంత దారుణానికి పాల్పడ్డాడని తెలిసినటువంటి ఆ తల్లిదండ్రులు కానీ ఇటు రెండు కుటుంబాలు నరకంలోనే ఉన్నాయి. కానీ అక్కడ పాపను కోల్పోయిన బాధ ఉంటే ఇక్కడ పశ్చాత్తాపం కనిపిస్తుంది. నా కొడుకుని నేను సరిగా పెంచలేదన్నటువంటి పశ్చాత్తాపం. నా కొడుకుని ముందే ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇలాంటి ఒక దారుణం జరుగుండేది కాదన్నటువంటి ఒక రకమైనటువంటి అపరాధ భావం. అంటే తమ వల్ల ఇదేదో జరిగింది అన్నటువంటి అపరాధ భావం ఎక్కడో ఆ కనిపిస్తుంది, ఆ తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. ఇట్స్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీబడి. ఖచ్చితంగా ప్రతి తల్లికి, తండ్రికి, కుటుంబ సభ్యులకి ఇదొక లెసన్. ఇలాంటివి ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. మొన్న ఉత్తర భారతదేశంలో చూసాం. ఒక ఇంటర్మీడియట్ చదివే 12వ తరగతి చదివేటువంటి ఒక యువకుడు టీచర్కి లవ్ ప్రపోజ్ చేసి ఆ టీచర్ ఒప్పుకోకపోతే ఆగస్టు 15కి ఆ టీచర్ చీర కట్టుకొని వచ్చిందని చెప్పి ఆ చీర మీద పిచ్చి కామెంట్స్ చేస్తే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఆ టీచర్ మీద పెట్రోల్ పోసి ఆ టీచర్ ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. పెట్రోల్ పోసి నిప్పంటించి. సో ఇలాంటి ఘటనలు యువతలో జరుగుతూనే ఉన్నాయి. యువతలో ఎంతోమందిలో ఇలాంటి మనస్తత్వాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. స్కూల్కి పంపిస్తున్నాం కదా వాళ్ళే నేర్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా కుదరదు. మీరు ఎంత బాధ్యతగా ఉంటున్నారు మీ పిల్లల విషయంలో? మీరు ఏం నేర్పిస్తున్నారు? ఒకవేళ ఏదైనా తేడాగా ఉందా, వాళ్ళ మనస్తత్వం తేడాగా ఉందా, అలర్ట్ అవ్వండి వెంటనే. ఒక సామెత ఉంటుంది కదా, మొక్కై వంగునది మానై వంగునా అని చెప్పేసి. చిన్నప్పుడే మీరు ఇలాంటివి కనుక కంట్రోల్ చేయలేకపోతే ఇదిగో ఇలాంటి దారుణాలే జరుగుతాయి. మున్ముందు ఇలాంటి పరిణామాలకే దారి తీస్తుంది అదంతా. జస్ట్ బీ కేర్ఫుల్. ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.